మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమి అని, ఏకాదశిని భీష్మ ఏకాదశి అని ఎందుకంటారు? భీష్మ పంచకం అంటే ఏమిటి? భీష్మ ఏకాదశి నాడు మనమందరము ఏం చెయ్యాలి అనే విషయాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. మాఘ అష్టమిని భీష్మాష్టమి అని అంటారు. మాఘ శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. ఎందుకు అంటే కురుక్షేత్ర యుద్ధంలో ఆ నేల మీద కూలి అంపశయ్య మీదికి చేరినటువంటి భీష్మాచార్యుల వారు ఉత్తరాయణ పుణ్యకాలం రావాలని రథసప్తమితో సూర్యకాంతి వర్ధిల్లడం ప్రారంభించాలని, ఆ తరువాతే తాను తన తనువుని చాలించాలని సంకల్పించుకున్నారు. అంటే ఇంచుమించుగా 58 రోజుల పాటు ఆయన ఎదురు చూశారు. అంపశయ్య మీద పడిన తర్వాత అంత బాధని భరిస్తూ అనుక్షణము శ్రీహరి నామ స్మరణ, శ్రీకృష్ణ స్మరణ చేస్తూ 58 రోజులు గడిపి పరమ పుణ్యప్రదమైన దేవతలకి పగటి కాలమైనటువంటి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత దేవతలకు బ్రాహ్మీ ముహూర్త సమయమైన మాఘమాసంలో రథసప్తమి తరువాత వచ్చిన అష్టమి నాడు, మాఘ శుద్ధ అష్టమి నాడు తమ దేహాన్ని వదిలి పరమపదాన్ని చేరారు, పరమాత్మలో లీనమయ్యారు. తన హృదయంలోనే తన ఇష్టదైవమైన శ్రీకృష్ణ పరమాత్మను సాక్షాత్కరింప చేసుకుని ఆయనని దర్శిస్తూ ఆయన నామ స్మరణ చేస్తూ అలా కృష్ణునిలో ఐక్యమైపోయి కృష్ణమయంగా ఆయన ఆ 58 రోజులు కూడా సాధన చేశారు. కృష్ణమయం అయి ఆ తరువాత ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘశుద్ధ అష్టమి నాడు పరమాత్మలో ఐక్యమయ్యి బ్రహ్మైక్యం చెందారు. సో కృష్ణుల్లో లీనమయ్యారు. శరతల్పగతుడు అయినా కూడా ఆయన యోగముతో, యోగ శక్తితో, అలా సంకల్ప బలంతో ఆయన నిలిచి ఉన్నారు. ఇచ్ఛా మరణ వరం ఉంది కనుక. సాధారణంగా అసలు ఇలాంటి మహాయోగము సిద్ధించడం అన్నదే దుర్లభం. ఎంతో గొప్పవారికి, మహిమాన్వితులకి, గొప్ప భక్తులకి తప్ప ఇటువంటి యోగం అనేది సాధ్యపడదు. అలాంటిది అంపశయ్య మీద ఉన్నంత కాలము ఒక మహాయోగిలాగా, తపస్విలాగా నారాయణాంకితమైన హృదయంతో నారాయణుడిని ధ్యానిస్తూ, శ్రీమన్నారాయణుడిని అంటే శ్రీకృష్ణ పరమాత్మను, ఆ కృష్ణుని యొక్క వివిధ మూర్తులను, శ్రీకృష్ణ పరమాత్మకి అనేకమైన వందల మూర్తులున్నాయి, వాటినే మనస్సులో ధ్యానిస్తూ ఆ కృష్ణ లీలలను స్మరించుకుంటూ పరవశించిపోతూ తన దేహ స్పృహ లేకుండా కృష్ణమయమయి ఆయన సాధన చేశారు. అంతటి గొప్ప ధన్యజీవి. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరద బంధు ప్రభమైన చేలము పయిన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖార విందమతి దివ్యంబై విజృంభింప మా విజయుంజేరుడి వన్నె కాడు మది నావేసించు నెల్లప్పుడున్. అలా పచ్చని ఆ పట్టు వస్త్రంతో త్రిజగన్ మోహన నీల కాంతితో దేహం ఒప్పారుతూ ఉండగా ఆయన ఏ విధంగా అర్జునుడిని సమీపిస్తున్నాడో అటువంటి ఆ త్రిజగన్ మోహన మూర్తి ఆయన నా హృదయంలో, నా మనస్సులో ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి అనంటూ ఆ కృష్ణుణ్ణి తలుచుకుంటూ ఉండేవాడు ఆయన. అలా భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజుకు పట్టాభిషేకం చేయాలి అని, అంటే కురుక్షేత్ర యుద్ధం పూర్తయింది కనుక ధర్మరాజుకి పట్టాభిషేకం చేయాలి అందరూ సంకల్పిస్తారు. కానీ ధర్మరాజు తనకి పట్టాభిషేకం చేయడానికి అంగీకరించాడు. యుద్ధానికి ముందు అర్జునుడికి ఎలాంటి నిర్వేదం కలిగిందో అలాంటి నిర్వేదము ధర్మరాజుకు యుద్ధం పూర్తయి విజయం కలిగిన తర్వాత కలుగుతుంది. అంటే అంతమంది గురువులకి, బంధువులకి, ఆత్మీయులకి దుఃఖాన్ని కలిగించిన వారి మరణానికి కారణమైన ఈ రాజ్యము నాకెందుకు, నాకు ఈ రాజ్యం వద్దు అని అన్నాడు. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా ఆయన ఊరట చెందల, ఆయన మనస్సుకు సాంత్వన లభించలేదు.
శ్రీకృష్ణ పరమాత్మ భీష్మాచార్యుల వారి వద్దకి తీసుకెళ్తే భీష్మాచార్యుల వారు చెప్తే అప్పుడు ఆయన అంగీకరించాడు. ఆ తర్వాత ధర్మరాజుకు కూడా పట్టాభిషేకం జరిగింది. భీష్మాచార్యుల వారు తమ దేహం వదలటానికి ఆయనే ముహూర్తం పెట్టుకున్నారు. ఎప్పుడు అనంటే ఉత్తరాయణ పుణ్యకాలం రావాలి, రథసప్తమి సంక్రమణం అయ్యాక రథసప్తమి తర్వాత అష్టమి పవిత్రమైన దినము, ఆ రోజు వెళ్ళాలి అని ఆయన నిర్ణయించుకున్నారు. ఆయన అంపశయ్య మీద ఉన్నప్పుడే కన్నతల్లి గంగాదేవిని చూశారు. గంగామాత తల్లి వచ్చి అతనితో సంభాషించింది, ఊరడించింది. ఆవిడ కూడా బాధపడింది. కానీ ఏది ఎలా జరగాలి అని విధి లిఖితమై ఉంటుందో అది అలా జరగాలి. అది అందరికీ తెలుసు. అందరూ జ్ఞానులే, దేవతామూర్తులే. కనుక సత్యాన్ని అందరూ కూడా ఒప్పుకుంటారు. ఇంకా అంపశయ్య మీద ఉన్నప్పుడే భీష్మాచార్యుల వారు సప్తర్షులని దర్శించారు. అందరూ ఈయన్ని దర్శించడానికి వచ్చారు. అంతటి గొప్పవాడు భీష్ముడు. సప్త వసువులు కూడా వచ్చారు ఈయనని దర్శించడానికి, సంభాషించారు, ఆయనతో చక్కగా కబుర్లు చెప్పారు. ఇంకా అష్టమిన ఆనందంగా పరమాత్మని, కృష్ణుణ్ణే, విష్ణుమూర్తినే ధ్యానిస్తూ శరీరాన్ని వదిలేసి ఆయనలోనే లీనమైపోయారు ఈయన. భీష్మాష్టమి గురించి పద్మపురాణంలోని హేమాద్రి వ్రత ఖండము అనే భాగంలో వివరించారు చక్కగా. కనుక మనం అక్కడ చూడవచ్చు. అలా భీష్మాష్టమి అని భీష్ముల వారు పరమపదము చేరిన పుణ్యదినము కనుక మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమి అని అంటాము. కృష్ణ పరమాత్మ ధర్మరాజాదులందరి చేత కూడా ఏకాదశి, భీష్మ అష్టమి తర్వాత వచ్చిన ఏకాదశి, మాఘశుద్ధ ఏకాదశి రోజున భీష్ముల వారికి నివాళులు సమర్పించేలా చేశాడు కృష్ణుడు. తన పరమ భక్తుడైన భీష్ముడు నిర్యాణం చెందిన తర్వాత మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమిగా పిలవబడుతుంది అని ఆయన వరమిచ్చాడు. కృష్ణుడి మాట ఇది. ఆ తరువాత అష్టమి తరువాత వచ్చే ఏకాదశి అంటే శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏకాదశి తిథి కదా. ఏకాదశి వ్రతం, ద్వాదశి వ్రతం విష్ణుమూర్తికి ప్రీతికరాలు కనుక ఈ అష్టమి తరువాత వచ్చే ఏకాదశి తన ప్రీతిపాత్రమైన పరమ భక్తుడైన భీష్ముని పేరు మీద భీష్మ ఏకాదశిగా లోకంలో ప్రచారం అవుతుంది అని వరమిచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ. భీష్మాష్టమిని భీమాష్టమి అని కూడా అంటాము. భీముడు కూడా అత్యంత భక్తితో వ్రతాన్ని సలిపిన అష్టమి అని కూడా చెప్తారు. భీమమైన ప్రతిజ్ఞ చేసిన భీష్ముడు వెళ్ళిపోయిన తిథి గనక భీమాష్టమి, భీష్మాష్టమి అని కూడా అంటారు. భీష్ముల వారు మాఘశుద్ధ అష్టమి నుంచి ప్రారంభించి ఒక్కొక్క రోజున ఒక్కొక్క ప్రాణాన్ని, పంచ ప్రాణాలు కదా, మాఘశుద్ధ అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి 5 రోజులలో 5 తిథులలో ఒక్కొక్క రోజున ఒక్కొక్క ప్రాణాన్ని పరమాత్మలో లీనం చేశారు. ద్వాదశి తిథి నాడు నేరుగా పరమాత్మలో లీనమైపోయాడు కృష్ణుడిలో అని కూడా చెప్తారు. ఈ 5 రోజులు అంటే మాఘశుద్ధ అష్టమి నుంచి ద్వాదశి వరకు ఉన్న ఈ 5 రోజులనే భీష్మ పంచకము అని అంటాము. భీష్మ పంచకము అంటే ఈ 5 రోజులు, 5 తిథులు. ఇంకా మాఘమాసంలో విష్ణుమూర్తి యొక్క ఆరాధన పరమశ్రేష్టమైంది కదా. అయితే భీష్మాచార్యుల వారిని స్మరించటము దానికంటే మహిమోపేతమై ఇంకా ఎక్కువ అధిక పుణ్యప్రదమైనటువంటిది. ఎందుకు అంటే భక్తుడిని కనుక సేవిస్తే భగవంతుడు తనని సేవించిన దానికంటే ఎక్కువ ఆనందిస్తాడట. భక్తి తత్వంలో ఆ మహిమ ఉంది. మాఘశుద్ధ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి ఈ 5 రోజులు కూడా అత్యంత పవిత్రమైన దినములు. వీటిని మహాపర్వములు అని అంటారు. మహాపర్వ దినాలుట ఈ 5 రోజులు కూడా. ఆ రోజులలో చేసే వ్రతాలు, దీక్షలు, దానాలన్నీ అధిక ఫలప్రదాలు అవుతాయంటారు. ఈ రోజులలో శ్రీ మహావిష్ణువును కనుక ఆరాధించినటువంటి వారు సద్గతులు పొందుతారు.
భీష్మాచార్యుల వారిని స్మరించిన వారికి శ్రీహరి అనుగ్రహం లభిస్తుంది అని అంటారు. భీష్మ ఏకాదశి రోజు మనం మామూలుగా ప్రతి నెల ద్వాదశి వ్రతం చేయాలన్నా, ఏకాదశి వ్రతం చేయాలన్నా ఏ నియమాలని పాటిస్తామో, ఎలా చేస్తామో అదే విధంగా చేయాలి. భీష్మ ఏకాదశి నాడు కూడా దశమి నాటి రాత్రి ఉపవసించాలి. ఇంకా ఏకాదశి రోజున సూర్యోదయాత్ పూర్వం నిద్ర లేవటము, విష్ణు అర్చన చేయటం, బ్రాహ్మణులకి శ్రీహరి స్వరూపంగా భావించి భోజనాదులతో సత్కరించడము, వస్త్ర దక్షిణ తాంబూలాదులు ఇచ్చి నమస్కరించి ఆశీస్సులు పొందటము, ఏకాదశి రోజు మొత్తం ఉపవసించటము అన్నది నియమము. ద్వాదశి నాడు మళ్ళీ ఇదే విధంగా చేసి ద్వాదశి ఘడియలు మీరకుండా ద్వాదశి తిథి ఉన్న సమయం లోపలే బ్రాహ్మణులకు విష్ణు స్వరూపునిగా భావించి ఈ పూజనాధికాలంతా చేశాక ద్వాదశి నాడు పారణ చెయ్యాలి. అది ఏకాదశి వ్రతం, ద్వాదశి వ్రతం. కనుక ఈ బ్రాహ్మణులను పూజించి వారికి చక్కగా షోడశోపచార పూజ విష్ణుమూర్తికి చేసినట్లుగా విష్ణు స్వరూపులుగా భావించి చేసి భోజనాదులతో తృప్తిపరిచి వస్త్ర దక్షిణ తాంబూలాదులు ఇచ్చి ద్వాదశి వ్రత పరిసమాప్తి చేయడానికి, పారణ స్వీకరించడానికి వారి అనుమతి కోరాలి. ఆ బ్రాహ్మణోత్తములు అనుమతించాక ద్వాదశి ఘడియలలో పారణ చేయాలి. అది అయితే ఈ భీష్మ ఏకాదశి నాడు మటుకు భీష్మాచార్యుల వారిని స్మరించాలి, పూజించాలి, భీష్ముల వారికి కృతజ్ఞత తెలియజేయాలి. భారతీయులందరూ కూడా తప్పనిసరిగా ఆ రోజున ఏకాదశి, మాఘ శుద్ధ ఏకాదశి, భీష్మ ఏకాదశి రోజున భీష్ముల వారికి తర్పణాలు వదలాలి, అర్ఘ్యం ఇవ్వాలి భీష్మునికి. భీష్ముడి పేరున శ్రార్థ కర్మలను నిర్వర్తించవచ్చు. ఆ రోజు ముఖ్యమైనవి ఏమిటి అంటే స్నానం చేయడం, ఆరాధన, తర్పణాలు, అర్ఘ్యం ఇవ్వటము, దానం ఇవ్వటము, తర్వాత ప్రసాదాన్ని స్వీకరించడం. ప్రసాదం ఎప్పుడు కూడా వారి అనుగ్రహము. ఆ ప్రసాదము మనకి ఓజస్సుని వృద్ధి చేస్తుంది. ఇంకా దానము ఎప్పుడు కూడా మన శక్తి వంచన లేకుండా దానం ఇవ్వాలి. ఎక్కువ ఉండి తక్కువ ఇస్తే ఆ దానం వల్ల ఫలం ఉండదు. ఎంత ఎక్కువ ఇవ్వగలరో, దానము అనేది ఎంత గొప్పదో, త్యాగేనైకేన అమృతత్వ మానసు అంటుంది ఉపనిషత్తు. శ్రద్ధయాదేయం అశ్రద్ధయా అదేయం, శ్రియాదేయం క్రియాదేయం భియాదేయం సంవిదాదేయం అంటూ దానము ఎలా ఇవ్వాలో ఉపనిషత్తు మనని ఆదేశించింది. అలా దానం ఇవ్వాలి. ధనము, బంగారము, వస్త్రాదులు ఏవైనా కూడా మనం దానం ఇవ్వవచ్చు. గొడుగు, చెప్పులు, పాదరక్షలు, వస్త్రాలు దక్షిణ సహితంగా దానం ఇవ్వాలి. ఎందుకంటే ఇంకా రాబోయేదంతా గ్రీష్మ ఋతువు, ఎండలు ఎక్కువగా ఉంటాయి కదా. కనుక అలా వస్త్రాలని, దక్షిణని, పాదరక్షలు, గొడుగు, ఉదకుంభం నీటి కుండతో కనుక దానమిస్తే చాలా శ్రేష్టమని, విశేష ఫలప్రదమని ధర్మసింధువులో చెప్పారు. ఇంకా ధర్మసింధువులో ఇలా చెప్తున్నారు, అంటే భీష్మాచార్యుల వారికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఏ మంత్ర శ్లోకాలని చెప్తూ ఇవ్వాలి, తర్పణాలు వదిలేటప్పుడు ఏ మంత్ర శ్లోకాలు చెప్తూ ఇవ్వాలి, అవన్నీ కూడా ధర్మసింధువులో చెప్పారు. వసూనాం అవతారాయ శంతనూరాత్మజాయ చ అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే అనంటూ అర్ఘ్యం ఇవ్వాలి భీష్ముల వారికి. తర్పణాలు వదిలేటప్పుడు వైయాఘ్రపాద గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే అపుత్రాయ జలం దద్మి నమో భీష్మాయ వర్మణే భీష్మ శాంతనవో వీరః సత్యవాది జితేంద్రియః ఆభిరగ్నిమవాప్నోతు పుత్ర పౌత్రోచితాం క్రియాం అని చెప్తూ ఆయనకి తర్పణాలు వదలాలిట. భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు. జయాన్ని కలిగించే ఏకాదశి. ఏ కార్యమైనా కూడా మనకి ఆ రోజు భీష్ముల వారికి యథావిధిగా చేయవలసినవి చేసి మనం ఏ కార్యం మొదలుపెట్టినా అందులో మనకి జయం కలుగుతుంది. కనుక జయ ఏకాదశి. శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే
అన్న సత్యము కేవలము భీష్మాచార్యుల వారికి తెలుసు. ఆయన ఒక్కరికే కాదు, చాలా మందికి తెలుసు. కానీ కౌరవులలో భీష్మాచార్యుల వారికి మాత్రమే తెలుసు. మిగతా వాళ్ళందరూ కూడా కృష్ణుడు అనే మానవుడు, రాజు అనే భావనతో చూస్తారు. కానీ ఆయన సాక్షాత్తు వైకుంఠవాసి అయిన శ్రీహరి అనే సత్యం తెలుసు ఈయనకి. ఈయన అందుకే భీష్మాచార్యుల వారు కృష్ణుని మమ మాతా పిత భ్రాత నివాస శరణం సుహృత్ గతి గమ్య సర్వం నారాయణక అని భావించాడు. దృఢమైన కృష్ణ భక్తి కలవాడిన. సర్వధర్మాల సారము ఏమిటి అనంటే పరమాత్మ పాద పద్మ ఆరాధన అని చెప్పాడు భీష్మాచార్యుల వారు. అటువంటి ఈ మహనీయునికి, మానవ జాతికి అనేక ధర్మాలని బోధించిన ఈ భీష్మాచార్యుల వారికి మనం సభక్తికంగా ప్రణమిల్లి మన కృతజ్ఞతలను తెలియజేసుకుందాము. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.